ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. నమ్మదగిన దేవాలయ కాలంలో సజీవంగా ఉంచి రీతిగా నీ ప్రియమైన బిడ్డలతో నన్ను కూడా కలిపిన నీ ప్రేమకి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మీరు అనుగ్రహించిన లేఖన భాగాలు బట్టి వందనాలు. ఆయన మాత్రము నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు తండ్రి. ప్రభా, ఇక దాన్ని వివరించుటకు అసలే అర్హత లేదు. ఆయన దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ కృపను బట్టి నిలబడినన్ను ఆయన నన్ను క్షమించి నన్ను పవిత్రపరిచి నాలో మీరుండండి తండ్రి. ఆయన మీరు నా నోటిని మాటలుంచి పలికింప చేయవా తండ్రి. మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాల్ని మీరు వివరించండి తండ్రి. జ్ఞానం ఇచ్చి నడిపించండి. నా తలంపులు అటు ఇటు చెదిరిపోని దయ కేవలం నీ మాట మాత్రమే నేను పలుకున్నట్లు చేయండి. శత్రువు మీద అత్యధికమైన విజయాన్ని దయచేయమని నమ్మదగిన నీ చేతికి అప్పగించుకుంటూ మా అందరికీ వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు దయచేయండి. తెరవబడిన హృదయాలు మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరం కూడా మీరే మాట్లాడుతున్నారని గ్రహించుటకు, లోబడుటకు ప్రభా అన్వయించుకొని సరి చేసుకొని జీవించడానికి కూడా కృపను దయచేయమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్యఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడ. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడ. శ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. ఈ శ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు, విసుకాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచు, విసుకాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడ. కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, హృదయగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివి నాకై. హృదయగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివి నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడ. రోమా 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇక్కడ యాక్చువల్గా రోజు మనం చర్చించుకోవాల్సిన కొన్ని విషయాలకి ఇది ఒక స్టార్టింగ్ అంతే, ఇది మెయిన్ అని కాదు. ఇందులో మనం ఏం గమనిస్తున్నాం అనంటే, మనము మరలా భయపడడానికి దాస్యపు ఆత్మను పొందలేదు. అంటే దాస్యపు ఆత్మ అంటే ఏంటి? దత్తపుత్రాత్మ అంటే ఏంటి? దాస్యపు ఆత్మ అంటే దాసిగా ఉండడానికి మనం పిలువబడలే.
సాతాను చేతిలోంచి అంటే మనం విడిపించబడ్డాం, నిజమే అది. కానీ తిరిగి మనం దాసులుగా ఉండటానికి ఆయన మనల్ని విడిపించలేదు. మనం చూస్తాము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, మునుపు మనము శరీరమునకు పాపమునకు మనము దాసులుగా ఉన్నాం. ఆ దాసత్వము నుండి దేవుడు మనల్ని విమోచించినాడు. విమోచించి మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేసినాం అనే మాట మనం చూస్తాం. చూడండి ఆ మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఒకప్పుడు దాసులుగా ఉన్నాము పాపానికి, మరి అనేకమైన సంగతులకు గాని. దేవుడు వాటి నుంచి విడిపించి ఇప్పుడు మరలా తనకు దాసులుగా చేసుకున్నాడు. గాని మన మీద అంటే దాసులు అంటే ఏంటంటే యజమాని ఏం చెప్తే అది వినాలన్నమాట. అలాగా మనల్ని ఉంచలేదు. మనల్ని ఎట్లా ఉంచినాడు అంటే స్వతంత్రులుగా ఉంచినాడు. అందుకనే రోమా 8లో ఏమంటాడు, దాస్యపు ఆత్మను మీరు పొందలేదు కానీ ఏం పొందినారు, దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మ అంటే ఏంటి అంటే నిజంగా మనం దేవునికి పుత్రులము కాదు, అయితే దత్తత తీసుకున్నాడు అన్నమాట. యాక్చువల్ గా దేవుని కుమారుడు ఎవరు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఇప్పుడు మనల్ని దత్తత తీసుకున్నాడు గనక ఇప్పుడు మనల్ని దత్తత తీసుకొని లేకపోతే విడిపించి మనల్ని దాసులుగా ఉంచుకోలేదు గాని పుత్రులుగా ఉంచుకున్నాడు. కనుక దత్తపుత్రులుగా తీసుకున్నాడు గనక దత్తపుత్ర ఆత్మను మీరు పొందుతిరి. అంటే పుత్రాత్మను అంటే కుమారుని ఆత్మను మీరు పొంది ఉన్నారు. ఇదే మాట రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఆ మాట అంటాడు కదా, 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూసారా, ఏమి ఆత్మ ఇచ్చినాడు ఇప్పుడు మనకి? కుమారుని ఆత్మను ఆయన మన హృదయంలోనికి పంపినాడు. అర్థమైతా ఉంది కదా. దాస్యపు ఆత్మ మనలో లేదు. తండ్రి అని పిలిచేటువంటి ఆత్మ అంటే మనం కుమారులం. ఈ కుమారుని ఆత్మ ద్వారా మనం ఏం చేయగలము అనంటే మనము తండ్రి నాయన అని మనము మొరపెట్టుకోగలం. అయితే ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు క్రీస్తు నామముననే మనం అట్లాగా తండ్రి దగ్గరికి మనము సమీపించగలం. అయితే ఎందుకు ఈ స్వాతంత్రాన్ని గురించి మనము మాట్లాడుకుంటున్నాం అనేది మనము ఇప్పుడు ఒకటి గమనించాలి. చూడండి అమ్మా, మన దేవుడు అంత స్వతంత్రులుగా చేసినాడు కదా. దాసులుగా పెడితే ఏమైపోతుంది? ఖచ్చితంగా యజమాని చెప్పినట్టు వినే తీరాలి. అర్థమైందా? బానిసలు అంటారు, ఇంకా వాళ్ళకు సొంత ఇష్టం అంటే ఏమీ ఉండదు అన్నమాట. అంటే వాళ్ళు అంటే దాసులు అనంటే వాళ్ళకి ఏదో అవసరానికి ఉపయోగించబడే వాళ్ళే, అంతే. వాళ్ళదంటూ రోల్ ఉండదు. ఇంకా ఎంతో భయంకరమైనది దాసు. వాళ్ళు బయటికి పోవాలన్నా కూడా పోవడానికి ఉండదు. వాళ్ళు వెల పెట్టి కొనబడిన వారు. అర్థమైందా? యాక్చువల్ గా భూలోకంలో విడిపించడానికి డబ్బులు ఇచ్చేప్పట్లో మనుషులు కొనేవాళ్ళు, కొని వాళ్ళ ఇంట్లో దాసులుగా పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఇచ్చే ఆ యొక్క వెల కంటే మన ప్రభు మన నిమిత్తము చెల్లించిన క్రయధనము ఎంతో గొప్పది. అది మరి ఎవరి కొరకు కూడా చెల్లించలేనంత గొప్ప క్రయధనమును మన ప్రభు మన నిమిత్తం చెల్లించి మనల్ని ఆ సాతాను సంఖ్యల నుంచి విడిపించినాడు, మనల్ని విమోచించినాడు. అంత క్రైమ్ చెల్లించి విమోచించి కూడా ప్రభు మనల్ని దాసులుగా పెట్టుకోలేదు. ఎట్లా పెట్టుకున్నాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అది ఇక్కడ మనం గమనించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దాస్యపు ఆత్మ మీలో లేదు, మీరు దత్తపుత్రులు గనక కుమారుని ఆత్మ మీలో ఉంది. ఇంకా ఏమంటున్నాడు? గలతీ 5:1, ఈ స్వాతంత్రము అనుగ్రహించి
క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనకు స్వాతంత్రం ఉంది. మనము ఇండిపెండెన్స్ డే చెప్పుకుంటాం కదా, లేకపోతే ఆగస్ట్ 15th చేసుకుంటాం కదా. ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఇది మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఓన్ గా మనమే పరిపాలించుకోవచ్చు అని మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఊరికే నామకే వస్తే అది అందరికి తెలిసిన సంగతి. కానీ దానికంటే ఎంతో ముఖ్యమైనది, మనకు సాతాను సంఖ్యల నుంచి విడుదల కలిగింది, స్వాతంత్రం వచ్చింది. ఎట్లాంటి స్వాతంత్రం అంటే మళ్ళీ ప్రభు మనల్ని బానిసలుగా చేసుకోలేదమ్మా, దాసులుగా చేసుకోలేదు, స్వాతంత్రం ఇచ్చినాడు. అంటే మన ఇష్టం ఇక. అర్థమైతా ఉందా మనకి? మనం చూస్తాం కదా, ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూడండి, బైబిల్ అందరూ ఓపెన్ చేయాలి. 30వ వచనం, 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, జీవాన్ని మరణాన్ని మీ ముందు ఉంచుతున్నా, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచుతున్నా. ఈ రెండిట్లో మీది ఏది కావాలో కోరుకోవాల్సింది మీరే. అర్థమైందా? మీకు స్వాతంత్రం ఉంది. నేను బలవంతంగా తీసుకొచ్చి జీవంలో ఉండు, ఇక్కడే ఉండాలి, నువ్వు ఆశీర్వాదంలో ఉండు, ఇక్కడే ఉండాలని చెప్పను. ఎప్పుడు ఎవరు జీవాన్ని కోరుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు మరణపు జీవితాన్ని కోరుకుంటారో వారికి శాపము. నువ్వు ఏం కోరుకోవాలనేది నీ ఇష్టం. అది ఇంకో మాట చూద్దామా, యెహోషువ చూద్దాం. న్యాయాధిపతులు యెహోషువ, ఇక్కడ కూడా 15, యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా. ఇదేమంటున్నాడు? మీరు ఎవరిని సేవించెదరో నాది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. చూస్తున్నారా? ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మీ ఇష్టం, మీరు ఎవరిని కోరుకున్నా, మిమ్మల్ని విమోచించిన ఈ దేశాన్ని మీకు ఇచ్చిన మీ దేవుణ్ణి సేవిస్తారో, లేకపోతే అమోరీల దేవతల్ని మీరు సేవిస్తారో మీరు కోరుకొనుడి అని అంటే స్వాతంత్రము వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాడు యెహోషువ. నేడు కూడా మన జీవితంలో ఆయన స్వాతంత్రాన్ని ఉంచిన వాడుగా ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటా ఉన్నాడు అనంటే, 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఇప్పుడు స్వాతంత్రం ఇచ్చి మళ్ళీ ఏం చెప్తున్నాడు హెచ్చరిక అంటే, మీరు ఈ స్వాతంత్రం నేను ఇచ్చేసిన, గట్టుకు తీసుకొచ్చిన, సాతాన్ నుంచి విడిపించిన, ఎంతో క్రయం చెల్లించి విడిపించిన, నిన్ను విమోచించిన, నువ్వు చేసిన పాపముల కొరకైన శిక్ష నేను అనుభవిస్తే తప్ప వాడి చేతిలో నుంచి నువ్వు బయటపడలేదు. నువ్వు చేసిన ప్రతి పాపం, నీ తలంపులేమి, మాటలేమి, క్రియలేని జన్మ పాపం, కర్మ పాపం అన్నిటి కొరకై నేను శిక్ష అనుభవించిన, నేను కొట్టబడిన, అవమానపరచబడిన, నీవు కొట్టబడాలి, నీవు వీధుల్లో ఈడవాలి, నీ తలంపులకై, నీ చెడ్డ మాటలకై, నీ చెడ్డ చూపులకై, నీ చెడ్డ క్రియలకై నీవు ఈడవబడాలి, నీవు కొట్టబడాలి, నీ వస్త్రములు తీయబడాలి, నువ్వు అవమానపరచబడాలి, నీవు గవిని వెలుపలికి నీవు త్రోయబడాలి, నీవు సిలువ వేయబడాలి. కానీ నీ స్థానములో నేను, నీ శిక్ష యావత్తు నేను భరించిన, నీకు బదులుగా కొరడా దెబ్బలు, నీకు బదులుగా ఉమ్మి నా మీద పడింది, చేతులకు కాళ్ళకి మేకులు ఎవరికి కొట్టబడాలంటే నీకు, నాకు, మన రక్తము చెందించబడాలి.
కానీ మనకు బదులుగా ప్రభువు నిలిచి ఏ దెబ్బ కూడా నీకు తగలకుండా ఆయన ఏం చేసినాడంటే ఆ గాయం నుండి ఏ దెబ్బ నీకు తగలకుండా ఆయన నిన్ను విమోచించిన వాడుగా, ఆ యొక్క గాయం అంతా తాను తీసుకున్నవాడుగా ఉన్నాడు, తాను ఓర్చుకున్నవాడుగా ఉన్నాడు, తాను శ్రమించిన వాడుగా ఉన్నాడు. ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఇంత చేసి మనల్ని ఏం చేసినాడు? ఆయన విమోచించినాడు. ఆ యొక్క శిలువ కార్యాన్ని సమాప్తం చేసి సమాప్తమైనదని పలికినాడు. అర్థమవుతా ఉందా? అలాగున పలికిన ప్రభువు మనల్ని విమోచించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్వతంత్రులుగా చేస్తాడు. మళ్ళీ తనకు ఆ పవర్ ఉంది. విమోచించిన ఆయన, ఒకరి చేతి నుంచి బయటికి తీసుకొచ్చిన ఆయన తనకు దాసులుగా చేసుకోవచ్చు. కానీ అలా చేసుకోవట్లేదమ్మా. స్వాతంత్రం ఇచ్చినాడు. స్వాతంత్రం ఇచ్చినాడు. అది మనం ఇప్పుడు గుర్తించాలా. మనల్ని ఏదో రోబోలుగా ఉంచలేదు. వీళ్ళు ఇలాగ మంచి పనులే చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు, వీళ్ళు నేను చెప్పినట్టు వినాలి అని మనల్ని ఆ కంట్రోలింగ్ పవర్ తో ఉంచలేదు. ఉంచాలనుకుంటే ఉంచగలడు, కానీ అలా ఉంచలేదు. కానీ స్వాతంత్రం ఇచ్చినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటలు చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి అమ్మా, 15వ వచనం. దాసుడు తన యజమాడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. చూసారా, దేవుడు దాసులుగా పెట్టుకోకుండా ఇప్పుడు స్నేహితులుగా పెట్టుకున్నాడు. తండ్రి వల్ల ఏదైతే వింటున్నాడో అదంతా మనకు చెప్పేస్తా ఉన్నాడు. అయితే ప్రభు ఇప్పుడు మనల్ని దగ్గర కోరుకునేది ఏంటి? ఇప్పుడు ఏంటంటే అలా స్వతంత్రం ఇచ్చేసి ఇప్పుడు ఆయన మనల్ని దగ్గర అడిగే స్థితిలో. లవోదికయ సంఘంలో ఎక్కడ ఉన్నాడు ఆయన? తలుపు బయట ఉన్నాడు. తలుపు తీయడం వాళ్ళ ఇష్టం. అది తాను తీసుకొని వెళ్ళొచ్చు, కానీ వెళ్ళడల్లాగా వారు ఇష్టపూర్వకంగా ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసినడలా నేను వారితో కలిసి భోజనం చేస్తాను, వారితో సహవాసం కలిగి ఉంటాను అంటాడు. అంటే వాళ్ళు ఏం చేయాలమ్మా? తలుపు తీయాలా. వాళ్ళ దగ్గర ఉంటే పవరు, నీ దగ్గర ఉంది పవరు. దేవుడు నిన్ను బానిసగా చేసుకోలేదు, దాసురాలిగా చేసుకోలేదు, స్వతంత్రురాలిగా చేసినాడు. స్వతంత్రులుగా, పుత్రికగా మనం చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడంటే గలతీ 5:1 ఏమంటున్నాడు? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దేవుడు మన దగ్గర కోరుతున్న సంగతి. ఇప్పుడు స్వతంత్రులుగా చేసినాను కదా, ఇక్కడ మీరు స్థిరంగా నిలబడండి. తిరిగి దాస్యం అనే కాడి కింద వెళ్ళొద్దు. అక్కడ మళ్ళీ దాసురాలవ్వద్దు. అక్కడే పైన రాస్తాడు కదా, శరీరానుసారురాలి పుత్రులంట, స్వతంత్రాలి పుత్రులంట. శరీరమును బట్టి పుట్టినటువంటి పుత్రులు, ఆత్మను బట్టి పుట్టిన పుత్రులు. మనము పుట్టింది ఆత్మానుసారంగా పుట్టిన వారు. శరీర క్రియలను మనము విసర్జించవలసిన వారంగా. ఇదే అధ్యాయం గలతీ 5లో మనకు శరీర క్రియలు కనబడతాయి, ఆత్మ ఫలమేమో మనకు కనబడుతుంది. మనము ఆత్మానుసారంగా జీవించటానికి పిలువబడిన వారము. ఆత్మానుసారంగా అంటే అనేక సంగతులు. ఇది శరీరానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా. ఎవరైనా మనల్ని విమోచించినారంటే మనల్ని ఎంతో క్రయం, అంత గొప్ప క్రయం పెట్టి విమోచించినారంటే మనల్ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచుతారు కదా. కానీ మనము పిలువబడిన పిలుపు చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక మాట చూద్దాం అంతే. అంటే లోకరీతిగా, లోకం దానికి ఆత్మానుసారంగా జీవించే దానికి నువ్వు ఇంకా వివరించలేనంత తేడా ఉంటది అన్నమాట. భూమికి ఆకాశానికి ఎంత తేడా, పాతాళానికి ఆకాశానికి ఎంత తేడానో, తెలుపుకు నలుపుకి ఎంత తేడానో
అంత భయంకరమైన తేడా ఉంటుంది ఆత్మానుసారమైన జీవితానికి, శరీరానుసారమైన జీవితానికి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఎందుకు మనము పిలువబడినామట? 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా మీకేమి ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే. ఎవరైనా అమ్మా ఇంత క్రయం చెల్లించి మనల్ని విమోచించి మనల్ని పిలిచిన దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు మేలు చేసి ఏం చేయాలంట? శ్రమ పొందాలా, బాధపడాలా. మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే అది దేవునికి హితమవుతుందంట. దాని కొరకే మనం పిలవబడి. చూసారా, అసలు లోకరీతిగా ఎవరైనా ఇట్లాంటి వాటి కోసం పిలుస్తారా? లోకానికి దేవుని పద్ధతికి చాలా భయంకరమైన తేడా ఉంటుంది. కాబట్టి మనము విమోచించిన ఆ విమోచకుడు చెల్లించిన క్రయధనము ఎంతో గొప్పది. మామూలుగా మనం విమోచించబడలేం. అసలు మనకు లోకస్తులకు తేడా కూడా గుర్తించాలంటే ఒక్కటే అమ్మ, ఎవరన్నా దేవుని నమ్మని వాళ్ళకి, దేవుని అంటే వారి యొక్క పద్ధతిలో చిన్నతనం నుంచి వాళ్ళు ఎరగని వాళ్ళకి ఒకసారి దేవుని నమ్ముకున్న మనము ఏమన్నా చెప్పి చూడండి, మనల్ని వెర్రి వాళ్ళు చూసినట్టు చేస్తారు, మనల్ని ఎగతాళి చేస్తారు. దేవుడు ఏందయ్యా మాట్లాడడం ఏంటి, ఆనే రోజు అనిపోతే నాకెందుకు విమోచన వస్తుంది? అసలు నేను పాపం ఎక్కడ చేస్తేనే? నువ్వు చెప్పేది ఒక్క ముక్క అర్థమైందా? ఒకప్పుడు నువ్వు నేను కూడా అంత భయంకరమైన అజ్ఞానమైన స్థితిలో ఉంటుంది. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడితనం కలగజేయగా మనం అట్లుంటిమి. అయితే దేవుడు చెల్లించిన గొప్ప క్రయధనం ఆయన కృప ద్వారానే నీవు నేను రక్షించబడినా. ఇప్పుడు ఎంత బాగా దాన్ని గుర్తించగలుగుతున్నావు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వు ఇట్లా చెప్పు అట్లా చెప్పు, ఆత్మ లేకుండా ఎన్నన్నా చెప్పు, వాళ్ళకి ఏం అర్థం కాదు. అయ్యో అయ్యో అని పక్కన నువ్వు కన్నీరు గార్చాల్సిందే గాని వాళ్ళలో ఏ మాత్రం కూడా చలనం ఉండదు. ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందబ్బా అనుకుంటా. అర్థం. ఒకప్పుడు నీవు అట్లాంటి స్థితిలో ఉన్నావు గాని ఆయన యొక్క మహాకృపను బట్టి, ఆయన చెల్లించిన క్రయధనాన్ని బట్టి మనము విమోచించబడినాం. అయితే ఇప్పుడు విమోచించబడినాం, మనం ఎట్లా జీవించాలా అని చెప్తా ఉన్నాడు. ఆయన బతిమాలుకుంటాం. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తారా? తనే తను చేసుకున్నాడు కదా, మనకు స్వాతంత్రం ఇవ్వకుండా నాన్న పెట్టేసుకుంటే అయిపోతుంది. కానీ అంత నీతి గల న్యాయాధిపతి మన దేవుడు. మనల్ని ఎక్కడ పెట్టాడంటే తన కుమారుడితో ఈక్వల్ గా. ఎఫెసీలో చూస్తాం కదా, ఆయన తన కుమారుడితో పాటు సింహాసనం మందు కూర్చుండ పెట్టెను. ఇంకా ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. అర్థమైందా? విశ్వసించువాడు అది అనుభవించగలడు అని ఏమంటున్నాడు? మీరు దాస్యం స్థిరంగా నిలబడండి, దాస్యం అనే కాడికి చిక్కుకో. ఇప్పుడు చూడండి, మనం ఇంతమంది ఉన్నాం, 2 గ్రూపుల వాళ్ళు ఉన్నాం కదా. మనలో ఎవరినైనా కూడా ప్రభు బలవంతంగా కర్ర పట్టుకొని నువ్వు ఇది చెయ్యి అన్నాడా? లేకపోతే చంపేస్తాను, లేకపోతే ఏదో చేస్తాను అన్నాడా? ఎన్నిసార్లు అట్లనింటి ఎప్పుడో బాగుపడే వాళ్ళమేమో అనిపిస్తుంది కదా. నేను ఇది చేస్తా ప్రభు అంటాం, స్వాతంత్రం నీకు ఇస్తాడు. ఒక రోజు లేస్తావో లేదో ప్రార్థన, నేను సింపుల్ గా అదే చెప్తాను. ఎక్కువ ప్రార్థన చేయడానికి లేస్తా, నేను పొద్దున్న లేచి ప్రార్థన చేసుకో, 2 గంటలు చేసుకుంటా అంటావు. ఎంత కాలం చేసుకున్నావు? ఎన్నిసార్లు పడుతున్నావు, ఎన్నిసార్లు వేస్తున్నావు? ఎట్లా సహిస్తున్నాడు ఆయన? నువ్వు నేను వేరే వాళ్ళు గాని అట్లా మాట ఇచ్చి తప్పినారంటే అస్సలు ఓర్చుకోలేం, సహించలేం. కానీ నన్ను బట్టి మన మీద ఉన్న ఆయన ప్రేమను బట్టి దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మనం చదువుకుంటూ వచ్చినాం కదా, మొన్న 1 పేతురులో 2వ పేతురులోన ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమై. నిజంగా ఆయన దీర్ఘశాంతం అట్లా చూపిస్తున్నాడు కనుక మనము రక్షించబడగలుగుతున్నాం, మన రక్షణ కొనసాగింప చేసుకోగలుగుతాం. ఇంకా ఛాన్సెస్ అబ్బా ఎన్నిస్తున్నాడు.
ఎంత స్వాతంత్రం ఇచ్చినాడు కదా. ఇంత పొందుకున్న మనం మన దౌర్భాగ్యమైన స్థితి అంటే మన కింద పనిచేసే వాళ్ళకి కానీ, మన ఇంట పిల్లలకు కానీ, మన ఇంట్లో వారికి కానీ స్వాతంత్రం వేయడానికి ఇష్టపడ. అది మనం చేస్తున్న చాలా పెద్ద పొరపాటు. వాళ్ళు చిన్నప్పుడు బాలుడు నడవవలసిన త్రోవ అని చెప్పాలండి, అది తప్పదు. వాడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలా? బాలుడు ఉన్నప్పుడు నేర్పాలి. వాడు అయిపోయినాక పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడేం నేర్పుతావు నువ్వు? వాడు ఓన్ గా అన్ని డెసిషన్స్ తను తీసుకుంటున్నాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా చాటును వాడి ఇష్టానుసారంగా జీవిస్తాడు. నువ్వేం కంట్రోల్ చేయగలుగుతావు? నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వు బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను వానికి చూపించు, నేర్పించు. మనం ఆ మార్గంలో నడవము. ఇంకా వాళ్ళు చెప్పేదానికంటే చూడడం ఇంపార్టెంట్. మన జీవితంలో చూస్తూ ఉంటారు ఎట్లాగా ప్రభుకి విలువ ఇస్తున్నాం అనే సంగతి. దాన్నే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మనము నేర్పించాలి, మనం నేర్చుకొని మన జీవితంలో వాళ్ళకి చూపించాలి. వాడు పెద్దవాడైనప్పుడు తొలగే పోడమ్మా. చిన్నతనంలో మనం నేర్పించని కారణాన, మనము మాదిరిగా ఉండని కారణాన పెద్దగైన తర్వాత ఆ మార్గం తప్పి తిరుగుతా ఉంటాం. అయితే సరే, అయిపోయింది గత జీవితంలో మనం నేర్పించలేకపోయినా, పిల్లలు పెద్దగా అయిపోయినా. ఇంకొక బుద్ధిహీనమైన సంగతి అంటే ఇప్పుడు కూడా మనం వాళ్ళని ఏం చేస్తామంటే కర్ర పట్టుకొని ఇట్లా ఉండు అని చెప్తా ఉంటా. నా జీవితంలో అనుభవాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తా. పెద్దబాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో మనకి అప్పుడప్పుడే ఫోన్ ఇస్తా వచ్చిన విపరీతంగా చూసేవాడు. చాలాసార్లు వచ్చేదాన్ని, కోపం వచ్చేది నాకు. అదంటే నాకు చిరాకు. ఆ ఫోన్ అంటే చాలా కోపం అన్నమాట. ఎన్నోసార్లు చెప్పినా నా చేత అవ్వట్లేదు. నేను ఇదంతా ఎరగను, వాడికి చెప్పి దారిలో చెప్పాలని ఎన్నోసార్లు చెప్పిన. అట్లా వానికి 2 ఫోన్లు పాడు చేసి ఇస్తుంటాను నేను, కాస్ట్లీ ఫోన్స్. కోపంతో బ్రదరు ఏమనలేదు, వాడు ఏడ్చినాడు, కామెప్పినాడు. కానీ వాడు మారలేదు, కానీ వాడు నా మీద ద్వేషం పెంచుకున్నాడు. కానీ వాడు మారినాడా? మారలే. ఫోన్లు బాయ్, నేను కోపపడి వేస్ట్ అయిపోయా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఇప్పుడే ఏం చేయగలం? మనం వాళ్ళని ఏం చేయగలము? మనం చాలా అనుకుంటాం చిన్నపిల్లలు చక్కగా ఎదుగుతా ఉన్నారండి, పెద్దగైనాక వాళ్ళు అయిపోతారు, వీళ్ళు అయిపోతారు అనుకుంటాం. అసలు కొంచెం ఒక ఏజ్ ఇంటరు లోకము ఎప్పుడైతే ప్రవేశించిందో, వాళ్ళ లోకంలో చదువులో వెళ్ళిపోవాల్సింది వచ్చిందో, ఇంకా ఏమి మనం కంట్రోల్ చేయలేము. అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఎట్లా వాళ్ళు? దేవుడు నాకు నేర్పిన పద్ధతి ఒకటి, మొదట నా రాజ్యము నీతి వెదకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నేను ఆ పదంను ఎప్పుడు చేస్తాను, ఎప్పుడైనా కానీ. ఇప్పుడు చూడండి, మార్నింగ్ లేచి 4:30కి లేచి, అది అంటే దానికంటే ముందే నేను లేచి నా పర్సనల్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 4:30కి లేచి వాళ్ళకి లాస్ట్ ప్రేయర్ చేస్తాను. తర్వాత కంటిన్యూషన్ గ్రూప్స్ 5 o'clock, 3-4 గ్రూపులు అదే టైంలో ఉన్నాయి. తర్వాత మళ్ళీ 6 గంటలకి 5:30కి ఒకటి, 6 గంటలకు ఒకటి, మళ్ళీ అట్లా కనీసం ఒకసారి అట్లా వెళ్ళి టచ్ అయిపోతా. లేకపోతే మిగతా గ్రూప్ ఏది ఇంపార్టెంట్ అని చూసుకుంటా. అలాగే దాదాపు 7 అవుతుంది. అలాగూ అంటే తర్వాత పర్సనల్ నా యొక్క ఇంటి పనిలో ఇంకేదో, తర్వాత మధ్యలో ఫోన్ చేసేవాళ్ళు, ఏమైనా గ్రూప్ అడ్జస్ట్మెంట్ చేసేటివి ఫోన్లు అవి మాట్లాడేటి ఉంటాయి. నైట్ వాకింగ్ చెప్పే ఉంటాయి, తర్వాత ప్రార్థన చేసే ఉంటాయి, నా పర్సనల్ ప్రేయర్స్ ఉంటాయి, ఎస్ఎస్ గ్రూప్ ఉంటుంది, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేది ఉంటుంది, బ్రదర్తో చేసేది ఉంటుంది, పిల్లలు మందిరానికి వెళ్తారు, అక్కడ వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడైనా అలసటను బట్టి, ఇంకేదిని బట్టి, ప్రభా ఇప్పుడు నేను చేయను, ఇప్పుడు నా చేత సమయం ఇప్పుడే కదా అయిపోయింది అని నేను అనుకున్నానంటే వెంటనే నాకు గుర్తొస్తుంది, అయ్యా నాకు కావాల్సిన నేను సమకూరుస్తానన్నావు, అది ఆగిపోతుందేమో. నేను రేపొద్దున అనలేను కదా, ఇదిగో తండ్రి నీ రాజ్యం, నీ నీతి నేను వెతికినాను, అప్పుడు నీకు కావాల్సినవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను అన్నావు కదా,
మరి అది అని నేను అడగడానికి ఉండదు ఇక. అర్థమైందా? నువ్వేమనుకుంటావు? నీ సౌఖ్యాన్ని చూసుకుంటావు, నీ ఆనందాన్ని చూస్తున్నావు, నా రాజ్యం ఎక్కడ వెతికినావు అని అంటాడు కదా. అని ఆ తలంపు నాకు వస్తుంది. అయ్యో, నేను అపనమ్మకస్తురాలు అవుతాను కదా. పోనీ ఇప్పుడు ఆ సిస్టర్ ఫోన్ చేస్తా ఉన్నారు, నేను లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే ఆమె ఏ ఇబ్బందిలో ఉందో, ఒకవేళ నేను చెప్పే ఒక్క మాట ఆమె సమస్యను పరిష్కరించబోతుందేమో, నేను నాకు సమయం వేస్ట్ అనుకుంటే ఆమె జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితి, రోధిస్తున్న పరిస్థితి, కొన్నిసార్లు అయితే మరణానికి చేరువై ఉంటారు, సూసైడ్ చేసుకుందాం అన్న థాట్స్ లో కూడా ఉంటారు. అలాంటి సందర్భంలో నేను చెప్పాల్సిన మాట చెప్పకపోతే, ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే ఎంత ఘోరం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది తండ్రి. అలాగున ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతూ ఉంటామో, ఇదంతా మీకు చెప్పాలని కాదమ్మా, మీకు ఇచ్చే చిన్న పని నాకెంతో దుఃఖం అవుతుంది. మాకు అది ఉందంటారు, ఇది ఉందంటారు, లీడర్స్ ఏమి, మెంబర్స్ ఏమి, అయ్యో ప్రభా అనుకుంటాను. నిజంగా చెప్తున్నాను, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువు ఉండదమ్మా. ఆయన ఏదో భయభక్తులు గల వారికి ఏ మేలు కొదవట. నాకు చెప్తున్నా నేను, ఏ మేలు నాకు కొదువగా లేదు చెప్తా. ఎందుకు కొదవ ఉంటున్నాయంటే, ఏది మనము ఆయన ఆశ్రయించలేకపోతాం, ఆయన పని మనం చేయలేకపోతున్నాం. అన్ని భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కొరకు పరుగులెత్తుతుంటాం. ఏది అవసరమో అది గుర్తించలేకపోతాం. నాకది నేను చెప్తున్నాను కదా, నాకు రెస్ట్ లేదు. నేను అనుకోవడానికి ఎన్నో సంగతులు ఉంటాయి, కానీ నన్ను అట్లా అనుకోనివ్వడు దేవుడు. కొన్నిసార్లు అయితే ఇంతకుముందు ఎడదోళ్ళు ఉన్నప్పుడు అది నేర్పిస్తా వచ్చినాడు. కొద్దిసేపు పడుకోగానే లేవాలని ఆ సమయం అన్నమాట. లేవలేకపోతుంది శరీరం, ఎంతో ప్రభా, ఇంత కొంచెం వేసేపే కదా. ఇలాంటి సమయం అంటే చాలా బరువుగా శరీరం అలసట తీర్చుకోవాలని ఉంటది, ఆత్మ లే అని చెప్తా ఉంటుంది. ప్రభా, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కదా, ఎందుకు అట్లా బలవంతం చేస్తున్నావు అనుకునేదాన్ని. అక్కడ సరిగా నేర్చుకోలేకపోయినాను, కానీ అది దాని ఉపయోగం అనేది నేను ఎరగను. గుర్తుపెట్టుకోండి, దాని ఉపయోగం నేను అప్పుడు ఎరగను. అప్పుడు ఏం లేదు, దేవుడు నేర్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడికైతే ఎప్పుడైతే వచ్చినానో దాని అక్కర ఉంది, అలాగా వెనక్కి లాగుతుంది శరీరము, అది సాతాను. దాన్ని జయించాలి. అలాంటి సమయంలో కూడా నువ్వు చురుగ్గా ఉండాలా. ఈ టైంలో నాకు అక్కర ఉంది, ఇప్పుడు నీ శరీరం బలహీనపడుతుందంటే ఆ అక్కర నువ్వు తీర్చలేవు, అక్కడ నువ్వు నమ్మకస్తురాలుగా ఉండలేవు. శత్రువు అక్కడే నిన్ను ఓడిస్తాడు, నువ్వు బలహీనరాలు అయిపోతే వాడు గెలుస్తాడు. ఇక్కడ అలాంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు ప్రాక్టికల్స్ అక్కడ నేర్పించాలని వచ్చిన దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇది అసలైన పోరాటం. అక్కడ జస్ట్ నేర్పించి చూద్దాం అనుకున్నాడు, నేర్చుకోలేకపోయినా ఇక్కడ పరిస్థితిని బట్టి నేను నేర్చుకుంటా ప్రభా. నా చుట్టూ పరిస్థితులు, రాష్ట్రం ఏమి, దేశం ఏమి ఉన్న పరిస్థితి, నువ్వు ఎప్పుడు చెప్పు లేస్తా, ఏం చెప్పు చేస్తా. నా యొక్క నిర్లక్ష్యం, నా యొక్క నిద్ర, నా యొక్క శరీరం నీ పనిని అడ్డుకుంటుందా? ప్రార్థన భారంగా రాకుండా అడ్డుకుంటుందా? చుట్టూ పరిస్థితులు ఎంత విపరీతంగా ఉన్నాయి. వారికి ఆ యొక్క ఛత్తీస్గఢ్లో ఏమి, ఒరిస్సాలో ఏమి, చుట్టూ సేవకులు చేపడుతున్న పాటలకి, ఆ పరిస్థితులకు కారణం నా ప్రార్థనలు ఏమైనా. తండ్రి, నన్ను క్షమించు, నాకు భారమే, శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి నాకు సహాయం చేయి. అది ముందుగానే నువ్వు నేర్పించడానికి ప్రయత్నం చేసినావు, నేను నేర్చుకోలేక. ఇప్పుడు నాకున్న పరిస్థితులు బట్టి నేను లోపడతా, నువ్వు ఎంతైనా నన్ను నలుపుకొట్టు. ఎప్పుడైతే దేవుని చేతిలో వెళ్తామో దేవుడు ఎంతో బలం ఇస్తాడమ్మా. అందుకే అంటాడు కదా, నువ్వు రొట్టె వల్ల కాదు జీవించేది, ఆయన నోట నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాం. చాలా మంది అంటారు మందులు వేసుకోకపోతే నిలబడలేదు అంటే, మందులే మనల్ని బతికిస్తాయి. ఒక్క పూట భోజనం ఆపేయడానికి చేత కాదు, రొట్టె ఉండే తీరాల, మందు ఉండే తీరాల. మందు అంటే మెడిసిన్, అది లేకపోతే అయిపోతామా? ఆ మెడిసిన్ కనిపెట్టింది దేవుడే. ఆ మెడిసిన్ నీ యొక్క రోగానికే
నీకు డాక్టర్ ఇచ్చేటట్టు చేసింది కూడా దేవుడే. కానీ ఒక్క పూట ప్రభు కొరకు నువ్వు ఆపలేవు. కానీ ఒక దినాన నీకు మెడిసిన్స్ లేకుండా చేయగలవాడు, చేయగల శక్తిమంతుడు ఉన్నాడు. ఆయన చేయగలడు కూడా, కానీ ఆయన చేయడు. స్వతంత్రం ఇచ్చినాడు. ఇష్టపూర్వకంగా లోబడు. స్వాతంత్రంగా ఇష్టపూర్వకంగా లోబడు. గ్రూపులలో కూడా ఏదో నేను బలవంతం చేస్తున్నాను, పని చెయ్యనే చెయ్యదు. లీడర్స్ కూడా చెప్తాను, నా బలవంతం మీదే వద్దే వద్దు, 100% చెప్తా. ఇప్పుడు దేవుడే మరి చెప్తున్నాడు కదా, ఆయనే స్వాతంత్రం ఇచ్చినప్పుడు నాకేం అవసరం అమ్మా, మీకు బలవంతంగా చేపించిన అవసరమే లేదు. ఇంకా మీరు చిన్న పిల్లలు కూడా కాదు, ఏది మంచో చెడో ఎరగలేని వారు కాదు. ఒకవేళ స్టార్టింగ్ అప్పుడు చెప్పింటాను, మీకు ఆత్మీయ సంగతులు తెలియదు కాబట్టి ఇట్లా ఇంకా చెప్పే సంగతి ఉండదు. మీరే ప్రభు దగ్గర అడిగి మీరు నిర్ణయించుకొని డిసైడ్ చేసుకోవాల్సిందే. దేవుడు స్వాతంత్రం నాకు ఇచ్చినాడమ్మా, మనందరికీ కూడా ఇచ్చినాడు. నిర్ణయం మానే తీసుకోవాలి. నేను అందుకే లీడర్స్కి, మీకు వాగ్దానం ఇస్తే చేయండి, లేకపోతే వద్దు. ఇచ్చిన తర్వాత నమ్మకంగా చేయండి. ఎప్పుడైతే నేను దేవుని పనిలో ఉంటూ వచ్చినానో, ఈ విషయం కంప్లీట్ చేస్తాను. నిజంగా చెప్తున్నాను, నేను చెప్పలేను నేను ఎలాగా ఉంటున్నానన్న సంగతి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అలాగా ఉండగలనని నేను ఊహించలేదు. కానీ నన్ను దేవుడు నిలబెడతాడు. అయితే ఎప్పుడైతే దేవుని చెప్పిన మార్గంలో నేను కొట్టుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి, దేవుడు బలవంతంగా చెయ్యడు, కొట్టుకుంటున్నాను. అప్పుడు ఎంత తేలికుందో తెలుసా? అంతకు ముందు నేను ఏది జయించలేకపోతున్నానో అది నా కాళ్ళ కింద ఉంది. ఒకప్పుడు నన్ను ఏలుబడి చేసేది ఇప్పుడు నా కాళ్ళ కింద ఉంది. ఖచ్చితంగా చెప్తా, వాడేదో శత్రువు చూస్తున్నాడు, భయపెడుతున్నాడు, వస్తాను లేదు, వాడు నా కాళ్ళ కింద ఉన్నాడు. ఎప్పుడు? ప్రభు చెప్పిన మార్గంలో నేను వెళ్ళినప్పుడు. ప్రభు ఇలాగున వెళ్ళు, ఇలాగ లోపరుచుకో, ఇలాగున నలుగొట్టబడాలి అని చెప్పినప్పుడు, విశ్వాసము ద్వారానే ముందుకు వెళ్ళినప్పుడు నేను నిలబడగలిగినాను. ఉండలేనేమో అనుకున్నాను. అదే సమయంలో నన్ను ఏలుబడి చేస్తున్న శత్రువు మీద నాకు విజయం కలిగింది. నేను ఇది కరెక్ట్ అనుకున్న దాన్ని అది రాంగ్ అని దేవుడు ఎప్పుడు బయలుపరిచినాడంటే, నేను ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళినప్పుడు. అర్థమవుతుందా? మీకు కూడా అప్పుడప్పుడు దేవుడు పలానా ఉపవాసం చేయండి, లేకపోతే ఏదైనా తీరని సమస్యలు ఉన్నాయి, ఇలా కఠినంగా ఉండండి అని చెప్తా ఉంటే నిలబడలేకపోతా ఉంటారు. అలా ఉండొద్దండి, దేవుడే నిలబెట్టేవాడు. ఎదగాలి ఎదగాలి ఎదగాలి, అంతే. మన వయస్సు అడ్డు రాదు. ముసలితనమున వాళ్ళు ఏం చేస్తారమ్మా? అసలు ఆ మాట ఎంత మాట తెలుసా? చిగురు పెడుతుంటారంట. చిగురు అనేది ముసలితనం వస్తుందా? ఎప్పుడు వస్తుంది చిగురు? యవ్వనం కాలం అప్పుడు చిగురు పెడతారు, ఫలించేవారు ఉంటారు. అది ముసలితనం అప్పుడు కూడా దేవుడు ఇస్తానంటున్నాడు, ఇచ్చినవాడు కూడా. దాని విశ్వాసంతో స్వతంత్రించుకోవడమే మనం చేయాల్సిన సంగతి. కాబట్టి ముసలితనం అనేది అదేదో కన్సెషన్ ఇవ్వడానికి అసలు సాధ్యపడదు. ఇంకా మీరు ఉపవాస ప్రార్థన అంటే దాదాపు 3 వరకు చేయాలి, 10 నుంచి 3 వరకు అన్నా చేయాలి కనీసం. దాన్ని ఉపవాస ప్రార్థన. పోనీ 9 నుంచి 2 వరకు అన్నా భోజనం టైం అట్లాగే చేస్తే అది ఉపవాస ప్రార్థన లాగే ఉంటది. కానీ ఎక్కువసేపు ఉండలేని కారణాన్ని అలా చేయడం మంచిది. మీరు ప్రయత్నం చేస్తారేమో. మీరు అంటే ఒక ప్రార్థన, 2 ప్రార్థనలు మీరు వింటున్నారు గ్రూప్ లో, అందరి ప్రార్థన వినండి. సైతాన్ మనలో ఉన్నవాడు పారిపోతాడు. ఎంత తేలికైపోతావో. మేము రాత్రంతా ప్రార్థన చేస్తాం. ఎంతమంది ప్రార్థనలు, 5 మంది 6 మంది ప్రార్థనలు వినేసరికి తెల్లవారేసరికి ఎంత తేలిక ఉంటుందో, ఎంత శరీరం నల్లగొట్టబడుతుందో, ఎంత ఆత్మ దేవుడు మనం డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సరే, దారి తప్పొద్దు, ఇవన్నీ కూడా మనకు అవసరం అనే దేవుడు వినిపింపజేస్తున్నాడు. అయితే ఇక్కడ పిల్లల విషయానికి వస్తే, ఇప్పుడు దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఇదిగో నేను నీకు స్వాతంత్రం ఇచ్చిన, నువ్వు కూడా ఏమి ఇవ్వాలి? నీ పిల్లలకి స్వాతంత్రం ఇవ్వాలి. నువ్వు చిన్నప్పుడు చెప్పినావు, చిన్నప్పుడు నేర్పించినావు. ఇప్పుడు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా నేను చూస్తా. అయితే నీ పని ఏంది? ప్రార్థించి నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరునంతగా నువ్వు ప్రార్థించి, అది దేవుడికి కోరేది. ఇంకా నా ముందు చూడండి, నేను కొన్ని పరిస్థితులు చెప్తున్నాను. ఇందాక చెప్పాను పెద్ద బాబు విషయం, ఫోన్ విషయం. వాడికి నా మీద ద్వేషం పుట్టిందే కానీ ప్రేమ పుట్టలేదు.
అంతేకాదు తను చేయాల్సిన ఫోన్ నుంచి విడుదల పొందలేదు. ఇంకొక బిడ్డ విషయంలో కూడా అంతే. ఫలానా స్నేహం విడిచిపెట్టమని ఖండితంగా చెప్తా వచ్చిన, అక్కడ పాపం ఉందిరా వద్దురా అని చెప్తా వచ్చిన, కానీ వాడు వినలేదు. నా మీద కోపం పెంచుకున్నాడు. నేను అట్లా నో అని చెప్పే కొద్ది నా మీద కోపం. అలాగా నాకు ఇంకా ఏమీ అర్థం కాక, చిన్న పిల్లలు కాదు కదా, ఇంకా నేను ఓన్లీ ప్రార్థన చేస్తూనే వచ్చిన. విరోధం పెరిగిపోతా ఉంటే ఏం దిక్కులేని పరిస్థితులు, మనకు తెలియదు ఇట్లాంటి సంగతులన్నీ. కానీ వాడు ద్వేషం పెట్టుకున్న కారణం నోరు మూసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేసుకోవచ్చు. కానీ కన్నీరుగా నా బాధ నా భారం ఇప్పుడు కొడుకు దగ్గర పెట్టట్లే. ఇప్పుడు ఎవరిక్కడ పెడుతున్నా? నా దేవుని దగ్గర పెడుతున్నాను. ప్రభువా విడిపించు, ప్రభువా విడిపించు. అసలు నేను దాని గురించి మర్చిపోయిన ఆ దినాలు, ఏడ్చిన దినాలు దాదాపు 1 సంవత్సరం 6 నెలలు తిరక్క ముందే వాడు వాళ్ళ నుంచి నేను వేరుపడినా అని చెప్తున్నాడు. ఎంత సంతోషం వేసింది తెలుసా? నేను చేసిన ప్రార్థన వాడికి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. అంటే మనం చెప్పే కంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళకి స్వాతంత్రం ఉంది. వాళ్ళని మనం గొంతు పెట్టి లేకపోతే కత్తి బట్టి చెప్పలేము. చూస్తూ ఉంటాం. ఆ వేదన దుఃఖము వాళ్ళ ముందు కూడా అరవకూడదు. చాటున ప్రభు దగ్గర పెడితే ఇంకొకరికి చెప్పుకుంటుంటాం. అది కూడా చాలా శుద్ధ తప్పు. ఫిలిప్పి 4లో ఉంటది కదా, 7, 8, 9 వచనాల్లో మనం దేవుని దగ్గర దేవునికి తెలియపరచండి అన్నాను. ఆ చింతించకూడని ప్రతి విషయాన్ని ప్రభుకి తెలియపరచు. ఇప్పుడైతే మనం దేవునికి తెలియపరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఎంత ఆశ్చర్యం వేసింది తెలుసా? అసలు వాళ్ళు విడిపోరు అనుకున్నాను. అసలు ఎంత భయంకరంగా అంటే జీవితంలో తిరిగి మాట్లాడుకోనంతగా విడిపోయి, ఎంత ఆశ్చర్యం వేస్తుంది. అలాగున నేటి వరకు కూడా పిల్లల విషయంలో, సెల్ ఫోన్ల విషయంలో కూడా ప్రార్థనే. వాళ్ళ చేతిలో పెద్దగా అయిపోయినారు కదా, ఉద్యోగాలు కూడా చేస్తా ఉన్నారు. ఓన్లీ ప్రేయర్. దేవుడే వాళ్ళకి దాని మీద విజయం ఇస్తా ఉన్నాడు. ఇచ్చినాడని చెప్పను, ఒక బిడ్డకైతే ఇచ్చేసినాడని చెప్పాలి, ఒక బిడ్డకైతే ఇంకా ఇస్తున్నాడని చెప్పాలి. ఏది ఏమైనా దేవుడు నాకు నేర్పింది ఈరోజు మన ముందుకు తీసుకొని వస్తున్నాం. స్వాతంత్రం దేవుడు మనకి ఎట్లా ఇచ్చినాడు, మన ఇంటి వారికి కూడా మనం అట్లా ఇచ్చి, వాళ్ళకి అన్ని అవైలబుల్ ఉన్నా కూడా వాళ్ళు చేయకుండా వాళ్ళలో ఉన్న దేవుడు పని చేయాలి, దైవాత్మ పని చేయాలి. ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్తా ఉంటారు, భర్త వెళ్తా ఉంటాడు, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్తా ఉంటారు. ఫలానా చేయొద్దు మనం రిస్ట్రిక్ట్ చేయలేము. కానీ ప్రభు భయం వాళ్ళు ఉండేటట్లు మనం ప్రార్థన చేసినట్లయితే పరిస్థితులు ఏమైనా, లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చిన వాళ్ళు విజయం పొందగలుగుతారు. కాబట్టి మన జీవితంలో కూడా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకూడదు. మన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని సాతాను కిందికి మనం వెళ్ళకూడదు. అదే సమయంలో మన బిడ్డలు, భర్త, ఇరుగు పొరుగు వాళ్ళ తల్లిదండ్రులు, మరి ఎవరైనా కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, స్నేహితులు, అలాంటి వాళ్ళు ఎప్పుడు మనం దేవుడు ప్రేరేపిస్తాడు అప్పుడు మాత్రమే. నేటి దినాల్లో పిల్లలకి చెప్పాలనుకున్నవి కూడా దేవుడు నాకు ఎట్లా తెలియపరుస్తాడంటే, సామెతలు 31లో ఉంటది కదా, గుణవతి అయిన భార్య ఇంకా చీకటి ఉండని పెందలకడని లేచి తన పిల్లల కొరకు ఆహారం సిద్ధపరచుకున్ననే మాట. భౌతికమైన ఆహారాన్ని మనం సిద్ధపరుస్తాం, దానికంటే ఎంతో ముఖ్యమైనది ఆత్మీయమైన ఆహారాన్ని బిడ్డల కొరకు మనం సిద్ధపరచవలసిన వారు ఉన్నాం. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టు, నువ్వే లేకపోతే వాళ్ళకి ఏం సిద్ధపరుస్తావు? నువ్వు లేచి ప్రార్థన చేయి, నీ కొరకే సరి చేసుకో. ఆ తర్వాత ప్రభు నా బిడ్డల కోసం ఏదైనా ఒక మాట చెప్పు. అనేక మందికి బోధిస్తాం కదా, మన పిల్లలకి మనం బోధించుకోలేము. దేవుని దగ్గర అడిగినప్పుడు వాళ్ళకి అవసరమైన ఒక మాట తెలియపరుస్తాడు. చాలా ఇంకా హ్యాపీగా ఉండు. ఎప్పుడు ప్రభా ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు చెప్పాలి? కుటుంబ ప్రార్థనలోన, లేకపోతే పర్సనల్ గా ఫోన్ చేసినప్పుడు ఒక్క మాటమ్మా, ఫోన్ చేసి మనం ఎట్లా ఉన్నావు ఏనాయనా అని మాట్లాడతాం. ఖచ్చితంగా మాట్లాడతాం, మంచిదే. అదే సమయంలో నన్ను ఈ దేవుడు ఈ మాట చెప్పినాడు చూడు, మరి ఏం నీకు ఉపయోగపడుతుందేమో ఒక్క మాట వాళ్ళకి అందిస్తే. కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే మంచిదే, కూర్చోలేకుండా పెద్దగా అయిపోయింటారు కదా, వాళ్ళకైనా కానీ ఒక 2 మాటలు వాళ్ళకి చెప్పి ముందే ఎంతో ప్రార్థన చేసుకోవాలి. ఈ మాటలు నా బిడ్డలు ఉపయోగించి వాళ్ళు ఏ పరిస్థితులు వెళ్తున్నారో నాయన ఈ మాట ద్వారా సరి చేయబడినట్లు చెయ్యి అని ముందుగా నువ్వు ప్రార్థన చేసుకో. పరిశుద్ధ ఆత్మ పూర్ణురాలవై ఆత్మ నడిపింపుతో వాళ్ళకి 2 మాటలు చెప్పు. ఆత్మ దేవుడు తాను కార్యం చేస్తాడు.
సరే, ఈరోజు మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే, మనం కార్యం చేయకూడదు, మనను ఆగకూడదు, మన చేతులు కాదు, ప్రభు చేయాలి. దాని కొరకు మనము నల్లగొట్టబడి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మన ఈ కుటుంబంలోనే కాదు, చుట్టూ పరిస్థితులు ఏమి, సంఘాలు కానీ, సంఘాలలో కూడా అంతే. మనం పోయి ఏదో వాళ్ళని వీళ్ళని కలపాలా, మనం పోయి ఏదో సర్ది చెప్పాలా, దాన్నంతా పులి స్టాప్ పెట్టి ప్రార్థన ఎక్కువ చేసినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా ముందుగా మనము దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా జాగ్రత్త పడదాం. అదే సమయంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల విషయంలో మనము కూడా స్వాతంత్రం ఇవ్వకుండా దాసులుగా వాళ్ళని చేసుకొని నష్టం తెచ్చుకోవద్దు. వాళ్ళు ఇంకా విపరీతం అయిపోతారు. ఎట్లా అంటే పిల్లిని కట్టేసి కొడితే పులి అవుతుంది అంటారు కదా, అట్లా అయిపోతారు. ఇంకా మరి ఎక్కువ పాపం మీద ఆసక్తి అధికమవుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి కేవలం ప్రార్థనలోనే వారు హృదయాలు మారాలని మనం భారం కలిగి ప్రార్థన చేస్తూ, దేవుడు హెచ్చరించమన్నప్పుడు హెచ్చరించాలి. అది ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగా అలా చేసినట్లయితే మనం విజయం పొందగలం. ఆ రీతిగా నా జీవితంలో కూడా దేవుడు ఎంతో విజయం ఇచ్చినాడు, ఇంకా కూడా ఇస్తాం. ఆ రీతిగా మనం ముందుకు సాగి దేవుని మనం మన జీవితంలో ఇతరులకు కనపరుస్తాం. ఆయన శక్తిని మన కుటుంబాల ద్వారా, మన ద్వారా ఇతరులకు చూపిద్దాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. స్తోత్రాలతో ప్రభా, యొక్క మధ్యాహ్న సమయంలో మీ పాదాలు చెందుకు జరగలి కృపను తెచ్చినావు తండ్రి. వందనాలు. మా ప్రియమైన సహోదరి మా పక్షంగా తెరిచినటువంటి లేఖన సత్యాలను పెట్టుకోవడం మీ స్తోత్రాలు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మా పక్షంగా ఉన్నారు. మేము ఏ రీతిగా మీలో నడవాలో, మిమ్మల్ని ఏ రీతిగా సేవించాలో, మిమ్మల్ని ఆనుకుని ఉంటే మాకు ఎంత మేలు, అవన్నీ మాకు నేర్పిస్తూ వచ్చినారు తండ్రి. హృదయమాన స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతో ఆత్మీయంగా వెనుకబడి ఉన్నాం ప్రభు. అయితే క్షమించండి తండ్రి. ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ప్రభా, పూర్తిగా మీలో లేకుండా ప్రభా, మా సొంత తలంపులు గుండా పెడుతూ ఎంతో ప్రభా మరి దిగజారిపోయిన స్థితిలో ప్రభా, ఆయన మీ లేఖన సత్యాన్ని బట్టి మరి ప్రభా మేము సరి చేసుకుంటూ ఆత్మపూర్ణులుగా ఎదగాలని ప్రభా, ప్రతిదీ మా అవసరాల నిమిత్తమే వారంగా మేము ఉండాలని మా సహోదరి మాకు ఇచ్చినటువంటి ప్రభా అమూల్యమైన సత్యాలు పట్టుకుంటే హృదయమారా స్తుతిస్తున్నాం తండ్రి. ప్రాణాత్మ దేహ రీతిగా ప్రభా మిమ్మల్ని సాగిలి పడుతూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో కనుకరించి కృప చూపించండి ప్రభా. ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభా, స్తుతులకు యోగుడు తండ్రి. మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన దైవ మీ వందనాలు. కానీ ప్రభు మీ లేఖన సత్యాలు ఎరిగి కూడా అనేక సార్లు మా సొంత తలంపులు గుండా వెళ్తూ ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటూ ప్రభా మీకు తండ్రి అపనమ్మకంగా ఉంటూ మేము మా జీవితాలు కొనసాగించుకుంటూ వచ్చాం ప్రభా. అయ్యా, ఎంతైనా నమ్మదైన దేవుడిగా మీరు మా పక్షంగా రుజువుపరుచుకుంటున్నందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల దేవుడు కనుకనే ప్రభా మాకు ఇచ్చిన హెచ్చరికలను పెట్టుకోవడం, అయ్యా వాక్యానుసారిగా జీవించాలని ప్రభా మేము ప్రతిదీ మీ నుండి అడిగి పొందటానికి కూడా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలుడు ప్రభా, దయ చూపించే దేవుడిగా ఉంటున్నావు తండ్రి. మీకు వందనాలు ప్రభా. వింటున్నాం కానీ మర్చిపోతూ వస్తున్నాను ప్రభా, నన్ను దయతో క్షమించండి తండ్రి. అయ్యా, మీ సత్యాలు ఎంతో గొప్ప ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వోన్నతులుగా ఉన్నావు దేవ, మీకు వందనాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని ఎంతగా మీరు మాట్లాడుతూ మీ ప్రతి లేఖన భాగంలో కూడా మీరు మాట్లాడుతూ వచ్చినావు ప్రభా. అయ్యా, జ్ఞానం లేకుండా ఉన్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఏ ఇదిగా నన్ను సిద్ధపరుస్తున్నందుకే మిమ్మల్ని హృదయమాన స్తుతిస్తాను తండ్రి ప్రభా. నిన్న వాక్యం బిడ్డలందరం కూడా మీ ఎందు భయము భక్తి కలిగి ప్రభా లేఖన సత్యాలను అనుసరించుకుంటూ ప్రభా సాతానుపై ప్రభా జయం చేకూరుస్తారని నమ్మి స్తుతిస్తాను తండ్రి. మరి మాకు ఇచ్చినట్టు గొప్ప సమయాన్ని బట్టి ఇక్కడ హృదయమాన స్థుతిస్తూ ఈ కొద్ది మనం లేసే ఘనమైన నామలు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.